జర్నలిస్ట్ ఫోరం నాయకుడిని, టీయూడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది పూర్వ విప్లవ విద్యార్థి వేదిక కో-కన్వీనర్గా వచ్చాను. పూర్వ విప్లవ విద్యార్థి వేదిక అంటే ఏంటో దాదాపు మీకు తెలుసు. ఒకప్పటి రాడికల్ విద్యార్థి సంఘం. నాది వరంగలే. ఇక్కడ సికేఎం కాలేజీలో చదువుకున్నాను నేను. తర్వాత ఉస్మానియాలో చదివాను. చదువుకున్నప్పుడు ఇక్కడ నేను రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేశాను. ఒకప్పటి రాడికల్ అంటే బ్యాన్ కాకముందు రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసిన వాళ్ళం మేమందరం. బ్యాన్ కాకముందు రాడికల్ విద్యార్థి సంఘంలో మేమందరం ఇప్పుడు పూర్వ విప్లవ విద్యార్థుల వేదికగా ఏర్పడ్డాం. తెలంగాణలో, ఏపీలో మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే రాడికల్ విద్యార్థి సంఘం ఉంది. కాబట్టి రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యల మీద, సామాజిక సమస్యల మీద ఫైట్ చేయడం కోసం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం మేము ఈ వేదిక ఏర్పాటు చేసుకున్నాం. ఫిబ్రవరిలో 50 ఏళ్ళు అయింది విప్లవ విద్యార్థి సంఘానికి. 50 ఏళ్ళు అయిన సందర్భంగా ఫిబ్రవరిలో సభలు జరుపుకున్నాం హైదరాబాద్లో. ఆ తర్వాత ఈ వేదిక ఏర్పాటు చేసుకున్నాం. వేదిక ఏర్పాటు చేసుకున్న కొద్ది రోజుల్లోనే, అంతకు ముందు నుంచే మొదలైంది దండకారణ్యంలో చాలా తీవ్రమైన దాడులు, కేంద్ర ప్రభుత్వం దాడులు మొదలుపెట్టింది. అది తెలంగాణకు కూడా వ్యాపించింది. కర్రెగుట్ట మనందరికీ తెలుసు, వరంగల్, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఉంది కర్రెగుట్టలో కూడా ఎంత హడావుడి బీభత్సం జరిగిందో మీ అందరికీ తెలుసు. బాంబింగ్ జరిగింది. ఆదివాసులు ఎవరైనా చనిపోయారా లేదా కూడా వార్తలు సరిగ్గా రాని పరిస్థితి సృష్టించింది రాజ్యం. దండకారణ్యంలో అయితే రోజుకొకళ్ళు, 2, 3 చొప్పున చంపేస్తున్నారు. ఆదివాసులను చంపుతున్నారు, మావోయిస్టులను చంపుతున్నారు. ఈ నేపథ్యంలో పీస్ డైలాగ్ కమిటీ అనేది ఏర్పాటయ్యి చర్చల కోసం పిలిపించింది. ఆ చర్చల పిలుపుకు మావోయిస్ట్ పార్టీ మేము సిద్ధమని ప్రకటన చేసి, 1 కాదు 4 సార్లు ప్రకటించారు ఆ పార్టీ నాయకులు, మేము చర్చలకు సిద్ధమని. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్కడు కూడా ముందుకేయడం లేదు. 2026 మార్చ్ నెలాఖరికల్లా మేము పూర్తిగా తుడిచిపెట్టేస్తాం భారతదేశంలో మావోయిజాన్ని కాదు, మావోయిస్టులను తుడిచిపెట్టేస్తాం, అంటే మనుషులను చంపేస్తామని మొట్టమొదటిసారి చరిత్రలో ఒక ప్రభుత్వం మేము ఫలానా వాళ్ళని పూర్తిగా చంపేస్తామని ప్రకటించింది మొదటిసారి. హిట్లర్ చెప్పాడేమో గతంలో, తర్వాత మొదటిసారి అమిత్ షా ప్రకటించాడు. ఈ విధంగా రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య అది. ఆ విధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా అమిత్ షా దాడులు కొనసాగిస్తున్నాడు, అనేక మందిని చంపుతున్నాడు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం ఈ దాడులను వ్యతిరేకిస్తూ ప్రకటన చేసింది. తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ప్రభుత్వ ముఖ్యమంత్రి కూడా ప్రకటించాడు, మేము ఇలాంటి దాడులకు వ్యతిరేకం, మేము నక్సలైట్ల సమస్యను శాంతి భద్రతల సమస్యగా చూడటం లేదు, ఇది సామాజిక సమస్యగా మేము భావిస్తున్నాం, చర్చల ద్వారానే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుందని రేవంత్ రెడ్డి బహిరంగంగా ప్రకటించి ఉన్నాడు. హరగోపాల్ లాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు చెప్పి ఉన్నాడు. మహేష్ కుమార్ గౌడ్ కూడా అమిత్ షా నిజామాబాద్లో మాట్లాడిన మాటలకు జవాబుగా అమిత్ షా కూడా ఇవే మాటలు మాట్లాడాడు. కాల్పుల విరమణ కూడా, కాల్పులు జరపడానికి కూడా మేము సిద్ధంగా లేమని రేవంత్ రెడ్డి ప్రకటించున్నాడు. మేము అడుగుతున్నది ఏంటంటే, ఇవాళ దేశవ్యాప్తంగా కాల్పుల విరమణ జరగాలి, మావోయిస్టులతో చర్చలు జరగాలి. ప్రత్యేకంగా తెలంగాణలో ఎలాగూ రేవంత్ రెడ్డి పాజిటివ్గా ఉన్నాడు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడటం లేదంటుంది. కాబట్టి కాల్పుల విరమణ అనేది ముఖ్యమంత్రి ఇంకొకళ్ళు పర్సనల్గా చెప్పడం కంటే అధికారికంగా దీన్ని ప్రకటించాలి. కాల్పుల విరమణ చేస్తున్నాం, మావోయిస్టుల మీద కాల్పులు జరపం, ఆదివాసులను హత్యలు చేయమని అధికారికంగా ప్రకటించాలి. ఇలా ఎందుకు మాట్లాడుతున్నామంటే, వాళ్ళు ఎలాగో కాల్పులు జరపట్లేదు కదా. ఈ ప్రశ్న కూడా వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం కాల్పులు జరపట్లేదు, ఎవరిని చంపట్లేదు కదా, మరి ఎందుకు ఈ విధంగా చేస్తుందంటే, ఇక్కడ ఉన్న జర్నలిస్టులకు గుర్తుండి ఉండాలి, 2004లో చర్చలు జరిగినప్పుడు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఆ చర్చల తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం ఉండగానే చర్చల మధ్యలోనే పోలీసులు చర్చలను చెడగొట్టడం కోసం పోలీసులే స్వయంగా దాడులు చేసి చంపారు. ఆ సంఘటనలు మీకు గుర్తుంటే మహబూబ్నగర్ జిల్లాలో జరిగాయి, వరంగల్ ఉమ్మడి జిల్లాలో కూడా జరిగిన సంఘటనలు మీకు గుర్తుండాలి. అంటే చర్చలు, శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టడం కోసం పోలీసులు కొన్ని చోట్ల కావాలని దాడులు చేసి, వాళ్ళు దాడి చేస్తే మేము చేశాము, ఎన్కౌంటర్ అయ్యేదని చెప్పి తప్పించుకోవడం, వాతావరణం చెడగొట్టడం కోసం పోలీసులే చేస్తుంటారు. కాబట్టి
అది జరగకుండా ఉండడం కోసం ప్రభుత్వం అధికారికంగా కాల్పులు జరపము, తెలంగాణ రాష్ట్రంలో కాల్పులు జరపమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ప్రకటించాలని మేము కోరుతున్నాం. మేము ఆయన మీద బలవంతంగా చేయాలని కాదు కోరుతున్నాం. ఎందుకంటే ఆయన కూడా అదే భావంతో ఉన్నాడు కాబట్టి మేము ఆయనను కోరుతున్నాం పూర్వ విప్లవ విద్యార్థులుగా. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మేధావులను ఈ విషయంలో మేము సంతకాల సేకరణ చేస్తున్నాం. మేధావులు చాలామందితో సంతకాలు సేకరించాం. ఇప్పటికే చాలామంది మేధావులు సంతకాలు పెట్టారు. పై పొజిషన్స్లో ఉన్నవాళ్ళు కూడా సంతకాలు పెట్టారు. ఇంకా పెద్ద ఎత్తున ప్రజల జర్నలిస్టులు ఇతర మేధావుల నుంచి కూడా సంతకాలు సేకరిస్తున్నాం. ఈ సంతకాలన్నింటినీ మేము రేవంత్ రెడ్డికి అందజేస్తాం. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ సంతకాలు తీసుకెళ్తాం కేంద్ర ప్రభుత్వం దగ్గరికి. దీని మొత్తం ఉద్దేశం ఒకటే, దేశవ్యాప్తంగా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకొని శాంతి చర్చలు జరపాలి. తెలంగాణలో కాల్పుల విరమణ అధికారికంగా ప్రకటించాలి. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ఇక్కడ కాల్పులు జరగకుండా చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ ములుగు ఏరియాలో పోలీస్ క్యాంపులు ఉన్నాయి. మాకు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వం అంటుంది, కానీ ఎన్ఐఏ ఛత్తీస్గఢ్ పోలీసులో కేంద్ర బలగాలు అక్కడ ఉన్నాయి, మాకు సంబంధం లేదంటుంది. కానీ మన తెలంగాణలో మన గడ్డ మీద ఎవరైనా సరే వచ్చి పెట్టుకొని కార్యకలాపాలు చేస్తుంటే ప్రభుత్వం ఏమో నక్సలైట్లకు వ్యతిరేకంగా మేమేం చేయమని చెప్తూ కేంద్ర ప్రభుత్వం వచ్చి ఇక్కడ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం కూడా సరైనది కాదు. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాల్పుల విరమణ అధికారికంగా ప్రకటించాలని, ఒప్పందం చేసుకోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ.